హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే, ఈరోజు నేను బటన్ ఎలా కుట్టాలి ఏంటనేది చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ ఎట్లా అంటే, అసలు మిషన్ అంటే టచ్ లేదు, ఇప్పుడు నేను నేర్చుకోవాలి అని అనుకుంటున్నా అనే వాళ్ళకి మన ఛానల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి, నాకు కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మన వీడియోలో అయితే ఈ బటన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. ఇంకా వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మనం సూదికి ఇలా మనం 2 మడతల మీద దారం అయితే ఎక్కించుకోవాలి. చూడండి, 2 మడతల మీద దారం అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఇలా మనం ముడి వేసినట్టుగా చేసేసుకోవాలి, వేలుకి చుట్టేసుకొని ముడి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ బటన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి, బటన్ అయితే కుట్టడం అనేది చాలా ఈజీ అనమాట. ఎటైనా ఒక చోట ఒక ప్లేస్లో కుట్టేయండి. ఇలా పెట్టేసి కింద నుంచి తీసుకురండి సూది. ఇలా ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి రానివ్వాలి. హోల్లోకి చూడండి, ఇలా మళ్ళీ ఈ పైన ఉన్న హోల్లోకి తీసుకెళ్ళాలి. దీంట్లో వచ్చింది కదా, ఇప్పుడు దీని కిందకి ఇట్లా దీంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడున్న హోల్లోకి రావాలి. అదే ఇట్లా మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోవాలి, పై దాంట్లోకి. మళ్ళీ కింద నుంచి రావాలి, కింద హోల్లోకి ఇలా ఇలా రావాలి. నేను ఆపోజిట్ దారం వేస్తున్నా, ఎందుకంటే కుట్టినప్పుడు మనకి బాగా కనపడాలి కదా, మీకు కొంచెం అర్థం కావాలని నేనైతే ఆపోజిట్ కలర్ దారం వేస్తున్నా. ఇట్లా ఒక 7-8 సార్లు వేయాలి ఇలా కుట్టు అనేది, ఎందుకంటే గట్టిగా ఉండడం కోసం. ఇట్లా ఉల్టాగా ఇట్లా తిప్పుకోవడమే, మళ్ళీ కింద నుంచి రానివ్వాలి. ఇట్లా ఒక 7-8 సార్లు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి రానివ్వాలి. మళ్ళీ ఫస్ట్ మనం కిందనే పట్టుద్దాం. ఓకే, ఇట్లా మళ్ళీ పైన హోల్లోకి పొనిద్దాం. ఇట్లా మళ్ళీ కింద నుంచి పోనివ్వాలి. పైకి పెట్టేసేయాలి. మళ్ళీ ఇప్పుడు కింద బటన్స్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి. అలాగే మనం బటన్స్ పెట్టేది హోల్ ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం మనకి టైం పడుతుంది అన్నమాట. మనకి ఎక్కువగా బటన్స్ కుట్టేది రాదండి. ఎప్పుడన్నా పిల్లల డ్రెస్సులు కానీ పిల్లల ఫ్రాక్స్ కానీ ఎప్పుడన్నా కుట్టేటప్పుడు వీటి అవసరం అయితే వచ్చింది అనమాట. ఎక్కువగా అయితే రాదు బటన్స్ కుట్టేది. ఇప్పుడు ఇట్లా మనం స్ట్రైట్గా కుడుతున్నాం కదా, అంటే ఇటు కొన్ని కుట్లు వేసాం కదా, అట్లా కాకుండా ఇట్లా ఇంటూ ఆకారం లాగా కూడా కుట్టుకోవచ్చు. ఇంటూ ఆకారం లాగా ఇట్లా ఇంటూ అంటే క్రాస్గా అట్లాగా కూడా మనం వేసుకోవచ్చు. సరిపోతాయండి. ఇప్పుడైతే మనం దీన్ని ముడి వేసుకుందాం. ఇంతేనండి బటన్స్ కుట్టడం అంటే, బటన్స్ కుట్టడం అయితే ఇంతే, చాలా ఈజీ అన్నమాట. ముడి వేయటమే. లాస్ట్లో ఏదైనా కుట్టినా సరే మనం ముడి అనేది వేసుకోవాలి. ఇట్లా
చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది కదా. ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన వీడియోలు అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.